नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पूर्व टीजीए प्रेसिडेंट और स्टेट टीजीए चेयरमैन मर्री यादव रेड्डी ने कहा कि कमेटी चेयरमैन की केशव राव को हटा देना चाहिए और तेलंगाना एक्टिविस्ट से राज्य सरकार के किए वादों को पूरा करने के लिए किसी एक एक्टिविस्ट को अपॉइंट करना चाहिए। मर्री यादव रेड्डी करीवाड के चैत्रोला गड्ढा में वरंगल जॉइंट डिस्ट्रिक्ट एक्टिविस्ट एसोसिएशन के कन्वीनर मरुपल्ला रवि की अध्यक्षता में हुए धरने में चीफ गेस्ट थी। दीदी नरेंद्र नरलागिरी, रमेश लिंगमूर्ति, केथरी राजशेखर, सोमा मधुकर, लक्ष्मी उपेंद्र, सुजाता रमा देवी और अन्य लोगों ने हिस्सा लिया। इस मौके पर बोलते हुए यादव रेड्डी मरुपल्ला रवि ने कहा कि केशव राव, जिन्होंने कभी तेलंगाना आंदोलन में हिस्सा नहीं लिया, को चेयरमैन अपॉइंट करना रूलिंग पार्टी के लिए एक वरदान है। उन्होंने कहा कि कई काबिल एक्टिविस्ट होने के बावजूद केशव राव को अपॉइंट करना सही नहीं है। किए गए वादों को पूरा किए बिना कमेटियों को बर्खास्त कर देना चाहिए। उन्होंने कहा कि ये सिर्फ टाइम पास करने के लिए किया गया था। उन्होंने कहा कि तेलंगाना आंदोलन को नाकाम करने की कोशिश करने वाले लोग आज भी सत्ता में हैं। उन्होंने मांग की है कि कार्यकर्ताओं से किए गए वादे तुरंत पूरे किए जाएं। उन्होंने मांग की है कि तेलंगाना राज्य बनाने के लिए जिन लोगों ने कई आंदोलन में हिस्सा लिया, जेल में समय बिताया और आंदोलनों में केस लड़े, जैसे कि कांग्रेस पार्टी के विधानसभा चुनाव घोषणा पत्र में बताया गया है, उन्हें 250 गज का घर और योग्य कार्यकर्ताओं को 25,000 रुपये महीने की पेंशन दी जाए। వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎవరు ఉద్యమకారులు ఉన్నారు? రేవంత్ రెడ్డి ఉద్యమకారుడా? ఇప్పుడు వేసినటువంటి కమిటీ చైర్మన్ కేశవరావు ఉద్యమకారుడా? ఆయన ఏ పార్టీలో అధికారాలు ఉంటే పదవుల కోసం ఆ పార్టీలకు మారేటువంటి మనుషులు వీళ్ళు. మిగతా నలుగురు కమిటీలు ఉన్నారు, ఎవరికి తెలుసు? అందుకే ఇది వేసినటువంటిది కాలయాపన చేసి చేయడానికి ఉద్యమకారులను మరోసారి జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులను మళ్ళీ మాయమాటలు పెట్టి మోసం చేయడానికి, కాలయాపయాన్ని చేయడానికి చేసేటటువంటి ఒక కమిటీ. ఈ కమిటీ ద్వారా ఏమీ లేదు. నిజంగా కమిటీ వేయాలంటే ఉద్యమకారులను గుర్తించాలంటే ఎవరు గుర్తిస్తారు? ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి 2001 నుంచి పనిచేసినటువంటి, జైళ్ళు పోయినటువంటి, కేసుల పాలైనటువంటి, అన్ని రకాలుగా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోయినటువంటి ఉద్యమకారులతో కమిటీ వేస్తే వారికి న్యాయం జరిగేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొన్ని వేల మంది ఉద్యమకారులు ఎలా ఐడెంటిఫై చేస్తారు? కోనరాముకి ఏమెత్త, కేశవరావుకి ఏమెత్త, మిగతా కమిటీలో ఉన్న వాళ్ళకి ఏమెత్త? ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు గుర్తించండి, వాళ్ళకి ఏమెత్త? కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాయమాటలు చెప్పి అనేక హామీలు గుప్పరించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి ఉద్యోగానికి 250 గజాల స్థలము, 25,000 రూపాయల పెన్షను, ఇతర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా కార్యరూపం దాచలేదందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 16 మాసాల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో 6వ ఐటెం ఇవాళ జైలుకి వెళ్ళిన వారు ఎవరైతేనేమి, ఎఫ్ఐఆర్ అయితేనేమి, ఇటువంటి వారి యొక్క విధానం తెలపాలని కూడా చెప్పిండ్రు. అందరు ఉద్యోగకాలు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించకుండా ఈ కమిటీ పేరు కేశవరావు గారి నేతృత్వంలో ఇలా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం కాలయాపన చేసుకుంటూ ఇవాళ తమ ఇష్టం వచ్చిన వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఈ లబ్ధి చేయకూడడానికి ప్రయత్నిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఉద్యోగం కావాలంటే ఎవరు తెలియదు, ప్రతి ఒక్కరు ఉద్యోగం కావాలే ఎవ్వరు. అసలు మేము మొదటి కాంచి ఒకటే వాదన, అసలు ఉద్యోగకాలం మీరు గుర్తించండి. ఆ ఉద్యోగకాలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగే కార్యక్రమంలో ఆహ్వానించి ప్రశంస పత్రం ఇచ్చి గౌరవించాలని కూడా మీకు చెప్పడం జరిగింది. గత మాసం కింద కలెక్టర్ గారికి మరి ఈ సంబంధించిన నియోజకవర్గ సంబంధించిన మంత్రి కొండ సురేఖ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి జూన్ 2వ తారీఖు నాడు మమ్మల్ని అధికారికంగా ఆహ్వానించాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్వానించాలి, ప్రశంసా పత్రం ఇవ్వాలి, వారిని గౌరవించాలని సందర్భంగా తెలియదు. ఒకవేళ కనుక
కాలయాపన చేసుకుంటూ పెడచెవిన పెట్టే మా యొక్క ఉద్యమకారుల యొక్క డిమాండ్లను పెడచెవిన పెట్టేదైతే జూన్ 2వ తారీఖు నాడు జరిగే అధికార కార్యక్రమానికి మేము అడ్డుదలుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.